ఎంతకాలం నుంచో ఈ కన్నీరే నా జీవితం అనుకుంటున్నావా? ఎంతకాలం నుంచో ఈ కష్టాలు, ఈ బాధలు ఏమిటని ఎంతో చింతిస్తూ ఉండొచ్చు. ప్రతి మానవుడికి కష్టాలు, చింతలు, బాధలు, ఏదో ఒక కష్టం, ఎందుకు నా బ్రతుకు ఇలా అనిపించే స్థితిగతులు చాలామందికి కనబడుతూ ఉంటాయి. అయితే కనబడినవన్నీ జీవిత ఎండింగ్ అయితే కాదు. శ్రమలు వచ్చినప్పుడు దాని వెనకాల గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. అబ్రహాము జీవితంలో ముందు శ్రమలే వచ్చినాయి, తర్వాత దేవుడు అధికమైన ఆశీర్వాదాలు తనకు అనుగ్రహించాడు. ఈరోజు నీ జీవితంలో చాలా శ్రమలు ఉండొచ్చు, చాలా కష్టాలు ఉండొచ్చు. ఇవన్నీ ఒకరోజు నీకు అద్భుతంగా దేవుని ప్రణాళికలను ఉంటే నిన్ను దీవెనగా మార్చడానికి దేవుడు ఇష్టపడతాడు. శ్రమలను భరించిన ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథంలో చూస్తే వాళ్ళు అధికమైన మేలులు పొందుకున్న వారిగా గొప్ప స్థాయికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు కూడా నీ స్థాయిలో ఎన్ని బాధలు అనుభవిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఎన్ని కష్టాలు పడుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు తప్పకుండా నీ శ్రమలకు ప్రతిఫలం ఇస్తాడు. విశ్వాసము, నిరీక్షణ నీలో ఉంటే ప్రార్థన చేయి, నీకు దీవెనలు దేవుడు మెండుగా దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.